ప్రభుని వరములు పొంద పాల్గొనరారి ఈ పూజలో. పావన ప్రభుని వరములు పొంద పూజకు వేళాయే. ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంఘమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, రామాంతపూర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు గాలి షౌరెడ్డి కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి షౌరెడ్డికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం కీర్తిశేషులు కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి జతృతముల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబ సభ్యులైన రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి రాజారెడ్డి, జోజిరెడ్డి, అసుంత, జెరోమ్ రెడ్డి, లూర్దు మేరీ, అల్లం ఫాతిమా, ఇన్నారెడ్డి, రాయపరెడ్డి, జయంతి, రెడ్డెం సరళ, జోజిరెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కొమ్మారెడ్డి దివ్యబాల, అంకిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ కీర్తిశేషులు గోపు షౌరెడ్డి, ఇన్నాసమ్మ, తిరుమల రెడ్డి, చిన్నపురెడ్డి, తెరేసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం కానూరు విచారణ ముండ్రు మాల్విన్ అబ్రహాం 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ముండ్రు ఫణీంద్ర, శ్రవంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం జడ్చర్ల విచారణ కీర్తిశేషులు కొమ్మారెడ్డి జార్జి రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొమ్మారెడ్డి రెజీనమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుడు ఒక దృక్పథంతో చూస్తే దేవుడు చూపు వేరులాగా ఉంటుంది. దేవుడు చూసేటువంటి కరుణ చూపు వల్ల మానవుడు పాపి అయినప్పటికీ, ఘోర పాపి అయినప్పటికీ మారుతూ ఉంటాడు, తన సేవ చేస్తాడు. మరి అలాంటిదే మనం ఈనాడు లేవి అనగా సుంకరి మత్తయి విషయంలో చూస్తూ ఉన్నాం. మత్తయిని ప్రజలందరూ కూడా ఒక పాపిగా పరిగణిస్తున్నారు. కానీ అలాంటి వ్యక్తినే క్రీస్తు ప్రభు పిలుచుకున్నాడు తన సేవకు, తనను అనుసరించాలని. మరి అలాంటి వ్యక్తి ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. అలాంటిదే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆ కరుణ చూపుతో చూస్తారు. అలా చూసినప్పుడు మనం మార్పు కోరుకుంటాడు. మరి ఈరోజు ఆ ప్రభు మన నుంచి కూడా మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని, మనం పాపాలు చేసినటువంటి సందర్భాలు గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలిచి
మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దాన్ని ఆచరణయందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలియుందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. మొదటి పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. సహోదరులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటెను పదునైనది. జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మజ్జి కలియగు వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయము లందలి ఆశను ఆలోచనలను అది వీక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియూ లేదు. సర్వ సృష్టి యందు అంతయు ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢమగు నిలిచియుందుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలెనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచ్చట మనము కృపను పొంది అవసరములకు అదుగునగల అనుగ్రహమును కనుగొందుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. అది ఆత్మకు నూతన జీవమును ఒసగును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి. అవి తెలివిలేని వారికి జ్ఞానమును ఒసగును. అందరూ ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమును అయ్యున్నవి. ప్రభు కట్టడలు నీతియుక్తమైనవి. అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి. అవి మనసుకు విమోచనమును ఒసగును. అందరూ ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దైవభీతి నిష్కలష్మైనవి. అది కాలకాలము నిల్చును. ప్రభువు చట్టములు సత్యమైనవి. అవి అన్నియు ధర్మమైనవి. అందరూ ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై ఉన్నవి. నాకు ఆశ్రయనీయుడవు విమోచకుడవై ఉన్న ప్రభువు. నా పలుకులు నా ఎదలోని తలంపులు నీ మన్నన బడియునుగాక. అందరూ ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. శ్రీయేసుని శుభవాక్యం, శ్రీయేసుని శుభవాక్యం. మంచాలి ఆనంద సంజీవం.
ఆలకించు ఆలకించు హల్లెలూయా, ఆచరించు అనుసరించు హల్లెలూయా, ఆలకించు ఆలకించు హల్లెలూయా, ఆచరించు అనుసరించు హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు మరలా గలిలయ సరస్సు తీరమునకు వెళ్ళెను. జన సమూహం అంతయు అచ్చటికి చేరెను. యేసు వారికి బోధింపనారంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న అల్పై కుమారుడగు లేవి అను వాణ్ణి చూసి, నన్ను అనుసరింపుము అని వాణ్ణి పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. యేసు అతని ఇంట భోజనమును కూర్చొని ఉండగా అనేక మంది సుంకర్లు పాపులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి అందు కూర్చొని ఉండిరి. ఏలయన ఆయన్ను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు. దాన్ని చూసిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువ రాలేదు, కానీ పాపులను పిలువ వచ్చితిని అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యేసు ప్రభు కాలంలో ఎంతోమంది అవిటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, కృంటి వాళ్ళను, నిరాశ్రయులను, వితంతువులను, మరి అనాథులను, ఇంకా సంఘపరంగా పాపాత్ములుగా మిగిలిన వారిని, వ్యభిచారం చేసేవారిని, ఇంకా ఈ యొక్క సుంకపు వాటిని స్వీకరించే వాళ్ళని, ఈ విధంగా ఇలాంటి వ్యక్తుల్ని చూస్తే వాళ్ళని అందరూ కూడా పాపులుగా పరిగణించేవాళ్ళు. ఇంకా వాళ్ళలో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులో ఏదో పాపం చేసి ఉంటారు, అందుకే ఈ లోపం వాళ్ళలో ఉంది అనేటువంటి ఆచరణలో ఉండేది. కానీ అందుకే అలాంటి వారిని ఏం చేసేవారంటే వెలివేసేవారు, తృణీకరించేవాళ్ళు, తర్వాత వాళ్ళతో సాహసం ఏర్పరచుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు పాపులుగా పరిగణింపబడుతున్నారు, అందరూ కూడా వాళ్ళని పాపులుగా చూస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఇలా తృణీకరించబడ్డ వారిని, వెలివేయబడ్డ వారిని యేసు ప్రభు వారిని దగ్గర తీర్చారు. చూడండి, యేసు ప్రభు కరుణ జాలి ఎంత గొప్పదో. ఎవరూ వద్దు అనుకున్న వారిని ఆయన దరి చేర్చుకున్నాడు. ఇది యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం. మరి ఇలాంటిదే ఈరోజు మనం లేవి అనేటువంటి వ్యక్తి, వారిని మనం మత్తయి, ఆయన సుంకపు మెట్టు కడ కూర్చొని ఉండి సుంకాన్ని అందరి నుంచి కలెక్ట్ చేస్తున్నాడు, స్వీకరిస్తూ ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని అందరూ కూడా పాపిగా పరిగణిస్తున్నారు. మరి యేసు ప్రభు మటుకి ఆయన ఆలోచన, ఆయన చూపు వేరే విధంగా ఉంది. ఇతరులు ఈ యొక్క లేవిని చూసినప్పుడు పాపిగా పరిగణిస్తున్నారు, కానీ యేసు ప్రభు ఆయన్ని చూసినప్పుడు ఈయన నాకు శిష్యుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు అనేటువంటి ఆలోచనలు ఆయన్ని చూస్తున్నాడని మనం తెలుసుకోవచ్చు. అందుకోసమని ఈరోజు ఆ లేవిని చూసినటువంటి యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడింపుము అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి విషయమే ఒకసారట యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత
దేవదూతలందరూ కలిసి యేసు ప్రభువుని అడిగారట, ఇదిగో నీవు ఇక భూలోకంలో లేవు, అంటే వ్యక్తిగతంగా లేవు, మరి ఈ యొక్క భూలోకంలో నీ యొక్క సందేశాన్ని పంచుటకు ఎవరిని నియమించావు, నీ యొక్క పరిచర్య చేయటానికి ఎవరిని నియమించావు అని దేవదూతలు అడిగినప్పుడు ప్రభు సమాధానము, నేను ఒక చిన్న గుంపును ఎన్నుకున్నాను. ఆ గుంపులో మగవారు స్త్రీలు ఇద్దరు కూడా ఉన్నారు. మరి ఎలాంటి గుంపు అంటే వాళ్ళు నన్ను ప్రేమించేటువంటి వ్యక్తుల్ని నేను అక్కడ వాళ్ళని వదిలివేసి నా పరిచర్య చేయమని చెప్పి వచ్చాను అని ఆ దేవదూతలతో అన్నారట. సరే, నిన్ను ప్రేమించేటువంటి ఆ చిన్న మంద, ఆ చిన్న గుంపు, సరే ఇక నీవు ఇక్కడికి వచ్చేసావు, నీవు అనుకున్నట్టుగా వారు నీ పని చేయరేమో, పరిచర్య చేయరేమో, అలాంటప్పుడు నీకు వేరే ఒక పథకం, వేరే ప్రణాళికలు ఉన్నాయా అని అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడట, నాకు ఇక ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి పథకము అవసరం లేదు. నేను ఎన్నుకున్నటువంటి ఆ ప్రేమ గుంపు, ప్రేమ మంద నా పని తప్పనిసరిగా చేస్తుంది అనేటువంటి ఆ దృఢ నమ్మకాన్ని యేసు ప్రభు ఆ దేవదూతలతో చెప్పారట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటిదే మనం మత్తయి విషయంలో చూస్తున్నాం. మనం లేవి అనేటువంటి ఆ మత్తయి యేసు ప్రభు ఎన్నుకున్నప్పుడు తప్పనిసరిగా ఇతను నా పని చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నుకున్నాడు. అలాగే మత్తయి ఆ యేసు ప్రభు పని చేశాడు. ఆ యేసు ప్రభు గురించి ఇతరులకు బోధించాడు, పరిచర్య చేశాడు, సువార్తను బోధిస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే నన్ను వెంబడించండి అని మనం ఇంగ్లీష్లో అన్నట్లయితే ఫాలో మీ, దీన్నే మనం లతీను భాషలో ఒకారే అంటారు. అందుకే ఒకేషన్స్ అంటాం. అంటే ఈ దేవుని సేవకు ఎవరైతే వస్తారో ఆ పిల్లల్ని పిలవటం ఒకేషన్, దాన్నే ఒకారే. ఒకారే అంటే పిలవటం అని అర్థం. అయితే ఇక్కడ ఈ యొక్క పిలుపులో కొన్నిసార్లు మన యొక్క ఆలోచనల్ని మనం వెంబడిస్తూ ఉంటాం. అది సరికాదు. కొన్నిసార్లు సంఘం ఈ విధంగా ఈ వచ్చిన వాళ్ళని, పరిచయం చేసే వాళ్ళని ఈ విధంగా ఉన్నతంగా చూస్తుంది కాబట్టి మనం ఈ యొక్క యేసు ప్రభువుని వెంబడిస్తే బాగుంటుంది అని కొంతమంది వస్తూ ఉంటారు. ఈ విధంగా రకరకాల పిలుపులు ఉంటాయి. కానీ యేసు ప్రభు పిలిచినప్పుడు ఆయనకు సరి అయిన విధంగా సేవ చేసిన వాళ్ళు, ఆయన్ను సరి అయిన రీతిలో ప్రేమించిన వాళ్ళే దృఢంగా ఉంటారని మనం తెలుసుకోవాలి. అందుకే శిష్యరికం అంటే నీ యొక్క స్తోమతను బట్టి దేవుడు పిలవటం లేదు. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు, ఎవరిని పిలుస్తున్నారంటే వాళ్ళు తప్పనిసరిగా దేవుని సేవ చేస్తారు, దేవుని యొక్క సువార్తను బోధిస్తారు, దేవునికి తగిన బిడ్డలుగా ఉంటారు అనేటువంటి వాళ్ళనే దేవుడు పిలుచుకుంటారు. నీ యొక్క స్తోమతని బట్టి కాదు, నీకు తెలివితేటలు ఉన్నాయని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఈరోజు లేవిని పిలిచినప్పుడు కూడా దేవుని పని సరిగ్గా చేస్తాడు అనేటువంటి ఆలోచనలతోనే యేసు ప్రభు ఆ లేవిని పిలిచారని మనం తెలుసుకోవాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు, పాపులను పిలవటానికి. ఏ విధంగా అయితే వైద్యుడు రోగికి అవసరం, మంచి వాళ్ళకి కాదు, ఆరోగ్యవంతులకు కాదు, అలాగే మనలందరినీ కూడా యేసు ప్రభు పిలుస్తున్నారు. తనను వెంబడించాలని, తన పరిచర్య చేయాలని, తన పనిని సువార్తను చేయాలని తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నారు. మరి మన స్తోమతని బట్టి కాదు, మనం దానికి అర్హులమని కాదు. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా ప్రభు మనల్ని ఆ కరుణ కలిగినటువంటి ఆ యొక్క చూపుతో చూస్తారు. ఆ కరుణ కలిగినటువంటి చూపు మనల్ని మార్చేయాలి. ఏ విధంగా అంటే, ఒకసారి అమెరికన్ సివిల్ వార్ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఒక సైనికుడు నిద్రపోతున్నాడట. అయితే ఆ నిద్రపోతున్నటువంటి సైనికునికి, ఎందుకంటే అప్పుడు అందరూ కూడా మేలుకొని జాగరూకులై ఉండాలి.
అలాంటి సమయంలో సైనికుడు నిద్రపోతుంటే ఇది చాలా కఠినమైంది అని ఆయనకు మరణం విధించారు, డెత్ సెంటెన్స్ విధించారు. అయితే ఇది తెలుసుకున్నటువంటి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఇది తెలుసుకున్నటువంటి ఆయన ఏం చేశాడంటే, అయ్యో పాపము అనేసి ఆ సైనికుని మన్నించాడంట. అయితే మన్నించినటువంటి ఆ సైనికునితో మాట్లాడాడు, ఇదిగో నీవు ఇలాంటి పరిస్థితుల్లో నిద్రపోకూడదు, నీకు డెత్ సెంటెన్స్ ఇచ్చారు, అయినప్పటికీ నేను మన్నిస్తున్నాను అని ఆ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ మాట్లాడినటువంటి ఆ సైనికుడు ఇక అప్పటి నుంచి కూడా తన దేశ సేవ చేయటం, ఎంతో నిష్ఠగా తన సేవలు అందించాడు, మారిపోయాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలాంటి కఠినమైన వాళ్ళమున్నా కూడా పాపాత్ములైనప్పటికీ సరే యేసు ప్రభు మన పాపాన్ని చూడడు. ఆ పాపాత్మని చూసి ఆ పాపాత్మని మార్పు చేసుకుంటాడు. ఇది ఆ లేవిలో జరిగినటువంటి విషయం కూడా. అందరూ కూడా పాపిగా చూస్తే ఇక్కడ యేసు ప్రభు ఒక పుణ్యాత్ముని చూశాడు, యేసు ప్రభు ఒక శిష్యుని చూశాడు, అందుకే ఎన్నుకున్నాడు. కాబట్టి మనందరిని కూడా అలాంటి కరుణ కలిగినటువంటి చూపుతో యేసు ప్రభు చూస్తున్నారు. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ మార్పు చెందాలి. నీ స్తోమతని బట్టి కాదు, నీవు ఆయన సేవ చేస్తావని నిన్ను నన్ను అందరిని కూడా ఎన్నుకుంటున్నారు. దయల సర్వేశ్వర, ఈ సమయం అందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాశ్రీను, ఉపదేశాలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారు చేస్తున్నటువంటి మీ స్వార్థ క్రియలన్నిటిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. మరి ఈరోజు తమ ఉద్దేశాలకై పూజలు పెట్టించి వారిని దీవించండి. ఇంకా దివ్యవాణి ఎక్కువగా అభివృద్ధి చెందాలని ఎందరో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా మా స్తోమతను బట్టి మీరు ఎన్నిక చేయక మేము ఎంత బలహీనమైనా కూడా ఆ బలహీనతలను బలంగా మీరు మార్చేసి మీ సేవలో ఎంత నిష్ఠగా ఉంటామో అనేటువంటి ఆలోచనలతో మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎన్నుకుంటున్నారని మమ్మల్ని ఎంపిక చేస్తున్నందుకు మీకు వందనాలు. అదేవిధంగా ఏ విధంగా అయితే లేవి సుంకరి పాపి అయినప్పటికీ మత్తయి మరి మీ సేవ చేశారు, అలాగే మేము కూడా మీ యొక్క సేవలో నిమగ్నులమై ఎంతో గొప్పగా జీవించే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్యాభర్తలను ఆశీర్వదించండి. పిల్లలను దీవించండి. పిల్లల చదువుల్లో వారికి తెలివితేటలు ఇవ్వండి. మరి ఎవరైతే పడకకే నిమిత్తమై అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా తాకి ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఇంటిలో శాంతి సమాధానం నెలకొనేలా ప్రతి ఒక్కరిని దీవించమని ఈ మనవలని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీవితం నీవిచ్చిన వరము కృతజ్ఞతతో అర్పింతు ఈ సేవకై. మా జీవితం నీవిచ్చిన వరము కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. స్వీకరించు దైవమా మాదు అర్పణ, స్వీకరించు దైవమా మాదు అర్పణ. నీ సేవలోని జీవించగా మా దైవమా.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి అలవితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించిన ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనను సత్ఫలము కూడా చవి చూచుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమని అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అపమును రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగిదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనితలిగి మరే మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరిచితివి. సేవాపూరిత జీవితం ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ప్రోవగ రావమ్మా అమ్మా అమ్మా ఆరోగ్యమాత మమ్ముల ప్రోవగ రావమ్మా అమ్మా అమ్మా ఆరోగ్యమాత అమ్మా అమ్మా ఆరోగ్యమాత మమ్ముల ప్రోవగ రావమ్మా మమ్ముల ప్రోవగ రావమ్మా ఆరోగ్యమాత రావమ్మా మమ్ముల ప్రోవగ రావమ్మా ఆరోగ్యమాత రావమ్మా మమ్ముల ప్రోవగ రావమ్మా